గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ పట్టణ శివారులో చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ తీగల వంతెన నిర్మాణంపై అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విజిలెన్స్ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నగర సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని మానేరు రివర్ ఫ్రంట్ తీగల వంతెనను సిపిఐ బృందం పరిశీలించింది. అనంతరం చాడా వెంకటరెడ్డి మాట్లాడారు. వేగంగా ఒక మంచి పుణ్యక్షేత్రంగా చేయాలనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకొని మానే రివర్ కింద కట్టడానికి దాదాపు 500 కోట్ల రూపాయలు మంజూరు చేసి అట్టహాసంగా ప్రారంభించబడింది. అంటే శంకుస్థాపన చేసి డబ్బులను 500 కోట్లకు గాను 200 కోట్లను ప్రజాధనాన్ని కేవలం వాళ్ళ చేతుల్లోకి మొక్కుబడిగా పనిని చేసి దాన్ని నీళ్ళలో వేసినటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. దీన్ని ఆనాడు ఈ బ్రిడ్జి కూడా ఆనాడు ఉన్నటువంటి రోడ్డు రవాణా శాఖ మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు కూడా వారు అట్టహాసంగా ప్రారంభించరు. దీన్ని బ్రహ్మాండంగా చేయాలని కోరుకొని మంజూరు చేశారు. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వమైనా ఈనాడు ఉన్న ప్రభుత్వమైనా ప్రజా ధనాన్ని ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు బదులు ప్రజాధనాన్ని కేవలం వ్యక్తి కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఆనాడు అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఆనాడు ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారు అట్టహాసంగా దీన్ని చేసి వాళ్ళ అన్నగారు వారు కాంట్రాక్టరు వారి సమక్షంలో జరిగింది. కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనం దుర్వినియోగమైంది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈనాడు ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఏది తెల్లగా ఉంటుంది అన్నట్టు గడ్డి ఉన్న కాడికి పశువులు పోయినట్టు మొత్తం మీద అధిక అవినీతి పరులైనటువంటి నాయకులే మారుతూ మరి పార్టీలు ఫిరాయిస్తూ దాన్ని ఎట్లా కాపాడుకోవాలని లక్ష్యం చేస్తున్నారు. దీన్ని ఇన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి దీన్ని చేసినటువంటి దానిపైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద అవినీతి పైన మేమేమి వాళ్ళను ప్రతి అవినీతి పైన విచారణ జరిపించమని కాదు, జరిగినటువంటి నిష్పక్షపాతంగా పని మొదలుపెట్టి ఎందుకు ఆగిపోయింది, పనిలో ఏ మేరకు కరెక్ట్ జరిగిందా జరగలేదా. తీగల వంతెన అలాగే మన మానేరు రివర్ అంటే రివర్ పంట్ దగ్గర ఉన్నాం. రివర్ పంట్ పనులను పరిశీలించాం. అవి చూస్తే అరకొరగాను అక్కడక్కడ అంతా ధర్మపురి మంగళూరు కదా ఏదో సవరం చేస్తున్నట్టు ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర పోయినట్టు ఇక్కడ కూడా అట్లాగే పనులు అక్కడక్కడ జరిగినాయి, అక్కడక్కడ ఆగినాయి. ఎందుకు ఆగినాయి ఏం సంగతి అనేది విషయం వేరు. అయితే ఈ రివర్ పంటకు మాత్రం 500 కోట్లు శాంక్షన్. అందులో 100 కోట్లు మరి టూరిజం శాఖ, 100 కోట్లు నీటిపారుదల శాఖ, ఈ 2 శాఖలు ఇచ్చినాయి. ఇది మరి సబర్మతి లేదా అక్కడ ఒక పెద్ద మన కువైట్ పోయి అక్కడ విదేశీ పర్యటన చేసి అక్కడ ఉండేటువంటి ఇక్కడ ఏదో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో ఆ వైపున ఆలోచన చేసి ఇక్కడ ఈ రివర్ పంటకు పథకం రూపొందించడానికి అర్థమవుతాం. దాని యాక్షన్ ఇట్లా రూపొందించబడింది. కానీ జరిగింది ఏమిటని చూస్తే ఇవాళ 500 కోట్లకు శాంక్షన్ అయ్యి ఇప్పుడు గంగుల కమలాకర్ గారు అప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే. తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి. చెక్కు డాములు కొట్టుకపోయినాయి. ఇప్పటి వాటిపైన ఏం విచారణ జరిగినారు, ఏం చర్యలు చేపట్టారు, చెక్ డాములు ఎందుకు కొట్టుకపోతాయి, నాణ్యత ప్రమాణం లోపిస్తే కొట్టుకుపోతాయి. ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ కూలి కొన్ని 2 టవర్ కూలినాయి అంటే అవి ఎట్లా కూలిపోయినాయి అంటే నాణ్యత ప్రమాణం లోపల వాళ్ళు కూలిపోయినాయి, కింద బేస్మెంట్ సరిగ్గా లేని వాళ్ళు కూలిపోయినాయి. అందుకనే ఇక్కడ ఉండేటువంటి అవి ఎందుకు కొట్టుకుపోయినాయి అనేటువంటి కూడా దానిపైన ఒక సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ 500 కోట్లలో 200 కోట్లు రిలీజ్ చేశారు. అంటే ఒక 100 కోట్లు నీటిపారుదల శాఖ, 100 కోట్లు టూరిజం శాఖ ఇచ్చేశారు. ఆ 200 కోట్లు ఎవరికి ఇచ్చారు, ఏ బేస్లో ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దానికి రికార్డింగ్, చెక్ పేమెంట్, తర్వాత ఇవన్నీ అయినా రికార్డింగ్, చెక్ పేమెంట్ ఇవన్నీ